సభ సర్వాధ్యక్షులు మరి వారి యొక్క కుమారుడు పితృరాజ్ఞ పరిపాలకుడైనటువంటి మన కృష్ణయ్య గారు, సభాధ్యక్షులు నిర్మలానందాచార్యులు, మరి కొండ భీమయ్య గారు, అనంతరెడ్డి గారు, వీరన్న గారు, మరి ఎప్పుడు బాగా మంచి నిష్ఠతో ఉండేటటువంటి మన మల్కన్న గారు, మరి ఎర్రన్న గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనం నిష్ఠ కొరకే ఇక్కడ ఇష్టంతో రావాలన్నట్టు ఇక్కడ కార్యక్రమాలకు. ఎందుకంటే మనకు ఇంతవరకు గురు సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం ఏ పద్ధతిగా ఉండాలి, మనకంతకు ఏమీ కల్పించినా యొక్క గురుకృపయే, ఆ గురుకృప చేతనే మనకు దేవతలకు కూడా అందనటువంటి విజ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం అనే చక్కగా అధ్యక్షులు సర్వాధ్యక్షులు ప్రబోధించారు. మరి ఇవన్నీ ఎవరికైనా మనమంటే సామాన్యులం, శాస్త్రాల్లో ఉండేటటువంటి లోతులను, అంతరార్థాలను, శాస్త్రాన్ని ఉన్నట్టు చదవనికి వచ్చేటటువంటి విజ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళం. అయినప్పటికీ శాస్త్రంలో ఏ దైవాన్ని తెలుసుకుంటే మనకు ఈ భవబంధాలు తొలగిపోతాయో అటువంటి దైవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. కానీ శాస్త్రం అనేటటువంటిది పదాలు పలకడం, ఆ పలికిన పదంలో ఉండేటటువంటి అంతరార్థాన్ని గ్రహించడం అనేటటువంటిది మన మామూటి వాళ్ళకైతే సాధ్యం కాదు. ఎందుకంటే అవి బాగా ఏ పదాలు చేసినా, మనం గురు పూజ శ్లోకాలు చదివినా, పూజ విధానాలు చదివినా, ఇంకా గురుగీత చదివినా, కందార్థాలు చదివినా, ఎక్కువ మటుకు సంస్కృత పదాల్లో చాలా ఉన్నాయి. అవి తెలుగు పదాలే చదవడము, వాటిని అర్థం చేసుకోవడం కష్టపడదు. పూజ విధానం చదువుకుంటే వింటుంది. కానీ ఆ పదాలు అనేటటువంటివి ఎట్లా పలకాలో, ఏ అక్షరాలు ఉన్నాయో అవి వింటూ ఉంటే చాలా మనకు అవి పలకడం లేదేమో అనిపిస్తుంటుంది. అయినా మనకు కృష్ణప్రభుల వారు చక్కనైనటువంటి, ఎందుకంటే దానికి చక్కగా చదువు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రాయంలో గురువు దగ్గర చేరి అక్కడ ఏ కాలంలో నేర్చుకున్నారో వాళ్ళు అంటే, ఇప్పుడు మనకు పుస్తకాలు అయినాయి, పుస్తకాలైన తర్వాత ఇంకా ఇవి సెల్లులైనవి, ఇంకా రకరకాల విజ్ఞానాలు అయినాయి. కానీ ఆ కాలంలో ఇవన్నీ లిపి కూడా లేదటువంటిది. ఒక గురువు ఒక నోరే పుస్తకము, శిష్యుని యొక్క చెవే వినడం, ఇవి రెండింటితోనే ఒక అక్షరం కూడా పొందకుండా వాటిని వేద ఋషులు ఎట్లా అనుకున్నారో ఆ పద్ధతిగా వచ్చినాయి. ఎప్పుడైతే ఇవి పుస్తకాలు కానీ తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేటటువంటి సెల్లులు, యంత్రాలు వచ్చినప్పటికీ అయినప్పటికీ వాటిని మూలం అనేటువంటి తెలియదు. కాబట్టి మనం దాన్ని ఉన్నట్టు పలికేటట్లు లేము. ఎందుకంటే ఆ విద్యను మనం ఒక గురువు దగ్గర ఉండి ఆ అక్షరాలను క్షుణ్ణంగా పలికి ఆ పలికిన పదాల్లో అర్థాలు మనము చేసుకోలేము. ఎందుకొరకు అయినప్పటికీ మరి ఇదంతా అంతో వాళ్ళు గొప్పవాళ్ళు అయినా, నే మొదలున్న పెద్దల చే విన్నది, నీపై దయబుట్టి చెప్పనే బోలితి, నీవు ఆ పద్ధతినంతా విని ఏ పద్ధతికి ఆశపడకు, ఇది మరువకుమే అంటుంది. నే మొదలున పెద్దల చే విన్నది. అది ఎందుకు నీపై దయబుట్టి చెప్పనే బోలితి అంటే, ఈ యొక్క మన భారతదేశం లోపల ఎన్నో దేవతా పూజలు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు, ఎన్నో మంత్రశాస్త్రాలు, ఎన్నో యోగ విద్యలు, ఎన్నో ఉపనిషత్తు విద్యలు, ఎన్నో ధర్మాలు, ఎన్నో మహిమలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు లెక్కలేనన్నట్టు విధాలు ఉన్నాయి. దానికి ఆకర్షించబడేటువంటి వాళ్ళే 99 మంది ఉన్నారు. మరి ఈ యొక్క గురువుని ఆశ్రయించడం అంటే మంత్రాలు కానీ, మహిమలు కానీ, తంత్రాలు కానీ, యంత్రాలు కానీ, యోగాభ్యాసాలు కానీ, ఏమంటారు కదా, ఐరుని చేసేటటువంటివి అంటారు కదా, అటువంటి విద్యలు వీళ్ళ దగ్గర ఏమీ లేవు. కేవలం దైవం యొక్క రక్షణ మిత్ర ఉన్నది. అది ఎక్కడున్నది అంటే శాస్త్రం అంటే జ్ఞాన రూపకంగా. శాస్త్రం ఎక్కడున్నది అంటే ఉపనిషత్తు, భగవద్గీతలు, ఇవన్నీ వీటిలో గ్రంథాల లోపల ఉన్నాయి. వాటిని అర్థం చేసుకొని శాస్త్ర విజ్ఞానము అంటాం. శాస్త్ర విజ్ఞానం అంతా ఏం చెప్పింది మనకు అని అంటే,
మనము ఆ ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, మంత్రశాస్త్రాలు కానీ, యోగ శాస్త్రాలు కానీ, ఇవన్నీ మనము వేదాంత విద్యలు కానీ మనం చదవలేము. చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ అటువంటి మనం చదవలేము. ఎందుకంటే ఈ జీవిత కాలంలో ఎప్పుడూ మనం ప్రవేశించి దాన్ని చదవలేము. కానీ మన పరశురామ నరసింహదాసుల వారు మరి బాగా వాటిని పరిశోధన చేసి మరి అంతకుముందు ఉండేటటువంటి దీక్షీయ గ్రంథానికి దీనికి అర్హులైనటువంటి వాళ్ళు, ఈ యొక్క సామాన్యులైనటువంటి వాళ్ళు దీనికి అర్హులు కాదు. మొదలు దీనికి అర్హత సంపాదించుకోవాలని మరి దీనికి మనకు భారతదేశంలో ఆధ్యాత్మిక విద్యకు మూలమైనటువంటి వేదములను, వేద శిరస్సులైనటువంటి ఉపనిషత్తులను, మంత్రశాస్త్రాలను, యోగ శాస్త్రాలను, వేదాంత సిద్ధాంత పనులు చెప్పినటువంటి భావాలన్నిటి కూడా పరిశోధన చేసి అవి ఏం చెప్తున్నాయో వాటినన్నిటి ఒక మాటతో చెప్పిండు. ఏం చెప్పిండు? అలా చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మం బ్రహ్మ నీవే రుచి, ఉపనిషత్ భాష్యము రూపించి చూచిన నీవే బ్రహ్మం బ్రహ్మ నీవే అనుచు, యోగ శాస్త్రముల యుక్తి సాధించిన నీవే బ్రహ్మం బ్రహ్మ నీవే అనుచు, మంత్రశాస్త్రముల మర్మము తెలిసిన నీవే బ్రహ్మం బ్రహ్మ నీవే అనుచు, వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిత్యయంతులు నిత్యము నిగమ వినుత. నిగమములంటే వేదముల చేత వినితి పొడేటటువంటి వాడు కాబట్టి అని చెప్తున్నాడు. అంటే చతుర్వేద మహావాక్యాలు అంటే వేదాలు అంటే చదవలేదు కాబట్టి వేదాల్లో ఉండేటటువంటి సారమంతా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే మరి వేదాల లోపల ఉండేటటువంటి సారం అనేటటువంటిది ఏమి అంటే ఒక వేదాన్ని అందులో ఉండేటటువంటి సారాన్ని ఒక వాక్యంగా చేసాడు. ఒక వేదం మొత్తం ఋగ్వేదం అంతా చదివి ఒక మాటలో దానికి అర్థమైనటువంటి పద్ధతి చేసేది వాళ్ళు. ఎందుకంటే మానవ జన్మ వచ్చింది వేదసారం తెలుసుకునేకి, కానీ ఈ వేదములు చదివి వాడి అర్థం తెలుసుకుంటే ఈ జన్మతో సరిపోదు. మరి సరిపోకపోతే జన్మ అనేటువంటి వ్యక్తమవుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటిది ఎట్లా అంటే ఆ యొక్క వేదములో ఉండేటటువంటి మొత్తం కొన్ని వేల శ్లోకాలను వాటి అర్థం చేసి ఎట్లా చేసి దానికంటే ఉపమానం చెప్తూ ఉండరు. ఎట్లా అంటే మనకు అనిపించేటటువంటిది అత్తర్లోనే. ఆ అత్తర్లోనే ఎట్లా తయారైంది అంటే ఒక 10 గుంటల మొత్తం గులాబీ చెట్లు వేసారు. చెట్లు వేసి 10 గుంటలు అయినాయి. 10 గుంటల్లో గులాబీ చెట్లు ఆ చెట్లలోకి ఎన్ని అయినాయి 10 గుంటల్లో అంటే బాగా ఒక 4-5 బస్తాల పూలు వెళ్ళాయి. ఆ బస్తాలు అన్నిటి పూలు వెళ్ళేటి వరకు వెళ్ళినాయి. 10 గుంటలకు 10 గుంటలు అంతా కాలేవు, కొంచెం దూరంలోనూ పూల మొక్కలు వేసారు. వాటిని అన్నింటినీ బాగా ఒక్కొక్క వేసి అదేం చేసిండ్రు, అవి అన్ని తెలిసిందో కొన్ని దాన్ని మిషన్కి వేసిండ్రు. చేస్తే ఏమైంది, ఒక సీసాలకు అయింది. ఆ నూనె సీసా తయారు కావాలంటే అంత పెద్ద పనులు. కాబట్టి అట్లా దాంట్లో ఉండేటటువంటి సారాన్ని మనకు వీళ్ళ సామాన్య మానవులు అందుకోలేరు, చదవలేరు. కాబట్టి ఆ కర్మ బంధం లోపల పడిపోతూ ఉండదు. కాబట్టి అది వాళ్ళు ఒక వేదాలు చదివించారు. మరి వాళ్ళు ఉపనిషత్ 4 వేదాలకు వెళ్ళి 4 ఉపనిషత్తులు తీసుకొని 4 మాటలు చెప్పారు. అక్కడి నుంచి మరి ఏంది యోగ శాస్త్రం అనేటటువంటి దానికి ఎన్నో 12,000 శ్లోకాలు యోగ శాస్త్రంలో. అంటే యోగ శాస్త్రం అనేటటువంటిది ఏది అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏ అహం బ్రహ్మశ్రీ బ్రహ్మం అనేటటువంటి ఉన్నావో ఆ బ్రహ్మాన్ని ఎట్లా సాధన చేసి ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలనేటటువంటిది యోగ శాస్త్రాలు 1000 శ్లోకాలు కొన్ని 1000 సాధనలు చేత అవి. మరి అవి అనేటటువంటి అవి కూడా దాన్ని చేసి 2 మాటలు చెప్పి సోహం అనేటటువంటి దాని మీద చెప్పి ఆ యోగ సారం అంతా ఒక మాటనే చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి మంత్రశాస్త్రాలు ఉన్నాయి. ఎంత 7 కోట్ల మంత్రాలు. 7 కోట్ల మంత్రాలు చదివి అర్థం చేసుకుంటే జన్మ సరిపోదు. కాబట్టి వాళ్ళు దాంట్లో ఏం చేసిండ్రు, ఒక్కొక్క 7 కోట్ల మంత్రాలకు వెళ్ళి ఈ గురువు అనేటటువంటి 2 అక్షరాలు తీసారు. ఈ గురువు అనేటటువంటి అక్షరాల్లో 7 కోట్ల మంత్రాల యొక్క సారాన్ని వినిపించారు. ఏమి వినిపించింది గురువు అనేటటువంటి మంత్రంలో ఏమున్నది అంటే గు అనేటటువంటి ఒక అక్షరము,
రు అనేటటువంటిది ఒక అక్షరం. మరి గు అనేటటువంటిది ఏది? అంధకారం. రు అనేటటువంటిది ప్రకాశం. ఈ సృష్టిలో అంధకారం ప్రకాశం అనేటటువంటి రెండే వస్తువులు ఉన్నాయి, మిగతా వస్తువు లేదు. అంధకారం అనేటటువంటి ఒక శక్తి రూపకంగా, ఈ యొక్క ప్రకాశం అనేటటువంటి తెలివి రూపంగా, మనం మాట్లాడేది తెలివి రూపం. కరెంటు ఈ యొక్క మోర్పేస్ ఎట్లనో మనకు అంధకారం అనేది బయటికి కనిపిస్తున్నది, కానీ ఈ అంధకారం అనేటువంటి వెలుగు మాత్రం మనకు కనిపిస్తలేదు. కాబట్టి దాని గురువు అంటే పెద్దది. 7 కోట్ల మంత్రాల్లో ఈ 2 మాటలు తెలుసుకుంటే చాలనైనా నీ తెలివి అనేటటువంటిది ఒక శివస్వరూపము, నీ శరీరం శక్తి స్వరూపము. అది ఎట్లా వచ్చింది? ఈ గురువు అనే 2 అక్షరముల చేతనే వచ్చింది. గురువు అనే 2 అక్షరం చేత ఇంత పెద్ద సృష్టి ఎట్లా ఏర్పడ్డది అని అంటే, వందే గురుపద ద్వంద్వం వాగ్మనోదీత గోచరం శ్వేత రక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. శ్వేత రక్త అనేటటువంటి ఎట్లా తయారైంది అంటే తల్లి తినేటటువంటి ఆహారం వల్ల. మళ్ళీ వాళ్ళ తల్లి ఎట్లా వచ్చింది అంటే వాళ్ళు కూడా అట్లే వచ్చింది. ఎక్కడ తల్లి మొత్తం చూస్తే ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు పార్వతీదేవి అనేటటువంటి దానికి పేరు పెట్టింది. ప్రకృతి అనేటటువంటిది, ఆ ప్రకృతినే పార్వతీదేవి అని పేరు పెట్టారు. ఆ ఎరుపు రంగు. మరి తెలుపు అనేటటువంటిది ఒక ప్రకృతి ఉంటే, భూ అనే అక్షరం ఉంటే కాదు, అది ఏం పని చేయదు. ఏది శివం. బట్ ఎన్ని పరికరాలు మనకు బైకులు ఓర్పిసి లేకున్నా అది కరెంటే, కానీ ఈ పరికరాలు అనేకము, కరెంటు మాత్రం ఒకటెట్లనో ఈ శివం అనేటటువంటిది ఒక్కటే ఉండి ఇన్ని 10 ఏళ్ళు వచ్చింది. తండ్రి తినేటటువంటి ఆహారం వల్ల ఈ యొక్క తెలివి రూపకంగా, ఆ తెలుపు రూపకంగా ఈ 2 కలియడం చేతనే ఈ సృష్టిని పరిశీలన చేస్తే 2 వస్తువులు. కాబట్టి వీటిని ఇంకా ఏమైంది? ఈ నీవు బ్రహ్మం అనేటటువంటిది అయినప్పటికీ ఈ మొదలు దీన్ని తెలుసుకునేటందుకొరకు దానికి సాధన చతుష్టయ సంపత్తి పరుడై ఆయన తర్వాత చతుర్విధ యోగాభ్యాసాలు చేసుకొని అక్కడి నుంచి ఈ యొక్క షట్చక్రాల విరూపణని వేదానికి అయితే చిక్కుకున్నావో దాని ద్వారా పరమాత్మ స్థానం పొందేటందుకొరకు నీవు ఈ యొక్క అనేక వాసనల చేత, అనేక రుచుల చేత, అనేక రూపముల చేత, అనేకమైనటువంటి స్పర్శల చేత, అనేక మాటలకు చిక్కిపోయినావు. కాబట్టి వాటిని దాటిపోయి ఆ యొక్క ఆగ్నేయ చక్రంలో నువ్వు తపస్సు చేస్తేవా, అమ్మవారు అక్కడ ద్వారం తెరిచి ముక్తికాంత ఇక ద్వారం తెరిస్తే ఆ ఏ గురువు అనేటటువంటి ఉన్నవ శరీరంలో ఆ తెలుపు రంగైనటువంటి పరమాత్మ అనేటువంటి తెలియజేస్తుందని క్రమంగా మనకు భద్రాద్రి రామశక్తములో నీ స్వరూపం అనేటటువంటి దాన్ని మళ్ళీ మాయ ఆవరించుకొని ఎట్లా నీవు ఈ అష్టమదాలకు, అష్టపాశాలకు, బలత్రయాలకు, తాపత్రయాలకు, వాసనత్రయాలకు, ఈశనత్రయాలకు, వ్యాధిత్రయాలకు, బంధత్రయాలకు, ఈ యొక్క జగత్భ్రాంతికి, ఈ యొక్క అరిషట్ వర్గాలకు ఎట్లా నీవు బంధించుకొని పడ్డావో వాటి విధింతా దాటించి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేటటువంటిది. దాన్ని తెలియజేసినటువంటి వాళ్ళను ప్రతినిత్యం నమస్కరిస్తా ఉన్నారు. ఏమని నమస్కరిస్తా ఉన్నారు? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవనైత ప్రజ్ఞానగణ ప్రత్యగర్దు బ్రహ్మైవాహమస్మి అని వాళ్ళను ఈ బ్రహ్మ విద్యను అందించినటువంటి పరంపరగా వచ్చినటువంటి సాంప్రదాయకులకు, ఋషిములకు దీన్ని తెలిసినటువంటి వాళ్ళని దీని అంతం కాకుండా ముఖం ద్వారా ఎవరు అనుకున్నారు ఆ మహాత్ములు. కానీ ఇంతవరకు ఇంతమందికి అంతం కాకుండా అందజేసినటువంటి వాళ్లకు ప్రతినిత్యం వాళ్ళ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది అద్వైత స్థితి. ఈ అద్వైత సిద్ధి కొరకు ఆయన 84 పద్యాలు రాయవలసి వచ్చింది. ఇవైన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క నేను బ్రహ్మనైతే అని ఏమన్నారు అక్కడ? నేను బ్రహ్మనైతే నేనన్న వారిలో మన్ను పాలైంది, మన్ను మిన్నుల మాయమయ్యి మన్ను మిన్నుల మరణ పుట్టిన మానవులకే మాధవుండనా మరణ చరణం మానిపోయి. అయ్యో మరణ చరణం పోతుంది అనేటటువంటి వస్తే ఇంత బ్రహ్మాన్ని తెలుసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, మంత్రశాస్త్రాలు, యోగ శాస్త్రాలు ఇందులో ఉండేటటువంటి సారాన్ని తెలుసుకుని నేను బ్రహ్మన్ అనేటువంటి విజ్ఞాన్ని సంపాదించుకుంటే మరి విచారణ చేస్తే ఈ బ్రహ్మమే సృష్టికి కారణమైనటువంటిది. కాబట్టి కారణం ఉన్నంత వరకు కార్యం ఉంటుంది, కారణం ఉన్నంత వరకు కార్యం ఉంటుంది. కాబట్టి ఈ కారణం అనేటటువంటిది తెలిసేయాలి. కాబట్టి దీనికి కారణ కార్యాలు అన్నటువంటిది
రాకడ పోకడ లేనటువంటిది, అంతటా నిండుకున్నటువంటిది. కాబట్టి అటువంటి దాన్ని తెలుసుకోవడం వల్లనే ఈ రాకడ పోకడ అనేటటువంటి దాన్ని లేకుండా అయితే అని దాన్ని వాళ్ళు తాను తెలుసుకొని అహం పదార్థరైతానే ఒక పదం అక్కడ పెట్టారు. కాబట్టి మనం అద్వైత సిద్ధి కొరకు బ్రహ్మైవాహమస్తి అక్కడి నుంచి అహం రహిత పదార్థ అహం అనే రహితం చేసేటందుకు కొరకు ఈ అచల గురు బోధనలు కూడా విన్నాం. కాబట్టి ప్రతి నిత్యం భయం చదువుకపోయినా ఈ ఒక్క శ్లోకాన్ని చదివి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశభృష్ట్యో మహద్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేకతో బ్రహ్మైవాహమస్మి. వేదములు నీవేది ఒక స్త్రీవి ఒక పురుషుడవు పేర్లు చెప్పలే, బ్రహ్మం అనే చెప్పినాయి. కాబట్టి వేద ప్రతిపాదిత అయినటువంటి వాక్యాన్ని అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మం అనేటటువంటిది ఆ అచలకు చెప్పినటువంటి మాట ఒకటే, అహం బ్రహ్మం అనే మాట లేదు. అంతటా ఆ శాశ్వతమైనటువంటిది. కాబట్టి నువ్వు లేకపోవడమే నిజమైన ముక్తి. నీవేమేమో బ్రహ్మమో ఏవోగా అనేటటువంటి ముక్తి కాదు. కాబట్టి ఆ లేకపోయేటందుకు ఇవన్నీ మరి ఏమి వ్యవహారం అంతా అంటే ఇది కళ వంటిది అని చక్కగా ప్రబోధించారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మాకు కలిగించినటువంటి మరి తిరుపతయ్య గారు అది తాను ఒక్కడైనప్పటికీ ప్రతి సంవత్సరం ఈ యొక్క గురుధర్మము గురుభక్తిని ఒక గురుకృపను ఆశించి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి సర్వత్రా విజయం కలగాలని ఆ సద్గురు పరమాత్మను కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు మీ అందరి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై.